భద్రాచలంలో ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగగిరి ప్రీతం ప్రత్యేక పూజల అనంతరం సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగగిరి ప్రీతం తెలంగాణ టూరిజంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఆయనను స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆహ్వానించారు. సమావేశంలో ప్రీతం మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తానని అన్నారు. రాజీవ్ యువ వికాసం సంక్షేమ పథకాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పథకాన్ని ఆపకుండా కొనసాగించేందుకు తాము కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి కేటీఆర్ పర్యటన వల్ల ఉపయోగం లేదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పర్యటనలు లేవని విమర్శించారు. దళితులు, బడుగు బలహీన వర్గాలను వంచిన పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఫలాలను ఈరోజు దళితులు అనుభవిస్తున్నారని అన్నారు. ఇటీవల రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన ఓటు చోరీ ఉద్యమానికి మద్దతుగా భద్రాచలం నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలోని దళితుల సమస్యలపై స్థానిక నాయకులతో చర్చించి రాజ్యాంగబద్ధంగా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడంపై కృషి చేస్తామని తెలిపారు. దళిత బంధును అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీనే ముందుందని, అందులో జరిగిన అవకతవలపై విచారణ జరపాలని తానే మొదటి సంతకం చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎస్సీ జిల్లా అధ్యక్షుడు చింతిర్యాల రవికుమార్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. దళిత సంక్షేమానికి, అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించేందుకు తాము ముందుంటామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం స్పష్టం చేశారు. भवति शतमितिजगन्धेर्धमानिर्मर्दयेनावर्धयन्ति यतमेनमेव शतात्मानं भवति कमलकं भवति शतमैश्वर्यं भवति शतमितिजगन्धेर्धमायुः अन्ये यशस्वियते
నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం అటెండ్ చేయడానికి వచ్చి భద్రాద్రి శ్రీరాములు వారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కి ఈరోజు భద్రాచలంలో నేడు భద్రాచలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి, తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కళ సాకారం కావడానికి సలహాలు సూచనలు తీసుకోవడానికి, దళిత సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తి ఏమన్నా ఉంటే దాన్ని తీసేయడానికి గత 10 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆకాంక్షలతో దళిత జీవితాలలో వెలుగులు వస్తాయని ఆశించినప్పటికీ కూడా దానికి మీరేం సమాధానం ఇవ్వరు? అయితే వాస్తవానికి దళిత బంధు రావడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అంటారు. మరియమ్మ లాకప్ డెత్ తర్వాత వచ్చింది దళిత బంధు. ఓకే, దళిత బంధు వచ్చింది కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి. ఆ కార్పొరేషన్ నుంచే ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చింది. దాని లోపల గైడ్ లైన్స్ చూస్తే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం పెట్టింది దళిత బంధు రావడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అంటారు. మరియమ్మ లాకప్ డెత్ తర్వాత వచ్చింది దళిత బంధు. ఓకే, దళిత బంధు వచ్చింది కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచే. మా కార్పొరేషన్ నుంచే ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చినారు. దాని లోపల గైడ్ లైన్స్ చూస్తే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం పెట్టింది దాని మీద ఎంక్వైరీ పెట్టిన నేను. ఈరోజు 100% యూనిట్లు ఇస్తే ఈరోజు అందరు కలవాలి, నడవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మరియు రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రతి పేదవాడికి చేరాలి. ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. ఈరోజు ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదాన్ని